ప్రణవ్ మోహన్ లాల్ నటించిన మలయాళం సినిమా డైసిరాయ్ అంటే లాటిన్ భాషలో అంతిమ తీర్పు అని అర్థం. కానీ ఈ సినిమాలో చూపించిన అంతిమ తీర్పు ప్రపంచం మీద కాకుండా మన మనసులో ముద్ర వేస్తుంది. ఈ సినిమాని తీసింది బ్రహ్మయుగం డైరెక్టర్ రాహుల్ సదాశివన్ కాబట్టి మేకింగ్ స్టైల్, విజువల్ టాప్ లెవెల్లో ఉంటాయని ముందే అంచనా వేయొచ్చు. అది నిజమే అని సినిమా స్టార్ట్ అయిన 5 నిమిషాలకే తెలుస్తుంది. మూవీ ఒక అమ్మాయి మిస్టీరియస్ సూసైడ్తో స్టార్ట్ అవుతుంది. ఈ సీన్ను చాలా రియలిస్టిక్గా తీశారు. తర్వాత ఒక్కో సీన్ క్రమంగా డార్క్ అవుతూ మనల్ని ఊహించని దిశలో లాక్కెళ్తుంది. ఫస్ట్ హాఫ్లో వచ్చే టెన్షన్, సైలెన్స్, సౌండ్ ఇవన్నీ కలిపి ఒక వింత భయాన్ని క్రియేట్ చేస్తాయి. పెద్ద బంగ్లా బ్యాక్డ్రాప్లో ఒంటరిగా ఉండడం, లోపల ఏదో ఉన్నట్టు కర్టెన్లు, డోర్లు గాలికి కదలడం ఇవన్నీ కామన్గా అనిపించిన టేకింగ్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది. డైరెక్టర్ కెమెరా యాంగిల్స్, లైట్ ప్లే, సౌండ్ యూజ్ ఇవన్నీ కలిపి థియేటర్లో వణుకు పుట్టిస్తాయి. ఇంటర్వెల్ సీన్ చాలా సస్పెన్స్తో కట్ అవుతుంది. అక్కడి నుంచి అసలైన స్టోరీ మొదలవుతుంది. సెకండ్ హాఫ్లో మాత్రం సినిమా పూర్తిగా మైండ్ గేమ్లా మారుతుంది. ఇది రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తీసిన సినిమా, కానీ కొన్ని సీన్స్ చూస్తే ఇలాంటి నిజమైన మనుషులు కూడా ఉన్నారా అనిపిస్తుంది. ఇది హర్రర్ కంటే ఎక్కువగా సైకాలజికల్ థ్రిల్లర్లా ఉంటుంది. మనిషి మనసు ఎంత డార్క్గా మారగలదో చూపించే సీక్వెన్స్లు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ప్రణవ్ మోహన్ లాల్ ఈ సినిమాలో తన కెరీర్లోనే బెస్ట్ యాక్టింగ్ చేశాడనొచ్చు. అతని బాడీ లాంగ్వేజ్, సైలెంట్ రియాక్షన్, కళ్ళల్లో భయం అన్నీ రియలిస్టిక్గా ఉన్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్లో వచ్చే ఒక ఫిమేల్ యాక్టర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆమె పర్ఫార్మెన్స్ అంత పవర్ఫుల్గా ఉంది. టెక్నికల్గా కూడా సినిమా ఒక అద్భుతం. సినిమాటోగ్రఫీ చాలా రిచ్గా ఉంది. ప్రతి ఫ్రేమ్ ఒక ఆర్ట్లా కనిపిస్తుంది. మ్యూజిక్ విషయానికి వస్తే జేకట్ సౌండ్ లిటరలీ థియేటర్ను షేక్ చేస్తుంది. ఆ వాయిస్ ఎఫెక్ట్, సడన్ సైలెన్స్ ఇవన్నీ భయాన్ని సౌండ్ రూపంలో చూపిస్తాయి. మూవీ స్టార్టింగ్లో కొంచెం అడల్ట్ కంటెంట్ ఉంది. ఫ్యామిలీతో చూడడం కొంచెం ఇబ్బంది కలిగించవచ్చు, కానీ తర్వాత మాత్రం ఫుల్ హర్రర్ ఎక్స్పీరియన్స్. మొత్తం మీద డైసిరాయ్ సినిమా ఒక డిఫరెంట్ హర్రర్ ఎక్స్పీరియన్స్. మీకు హర్రర్ మూవీస్ ఇష్టమైతే ఇది తప్పకుండా థియేటర్లో చూడాల్సిన సినిమా. ఈ మూవీకి నా రేటింగ్ 3.75 out of 5. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.